నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ జూలై 17న పోలింగ్ జూలై 20న ఓట్ల లెక్కింపు విశాఖలో భూమాయపై కొనసాగుతున్న దర్యాప్తు 276 ఎకరాల రికార్డులు తారుమారైనట్లు కలెక్టర్ వెల్లడి పైపును కోసేయడం వల్లే జగన్ ఛాంబర్లోకి నీళ్లు మొత్తం ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సిఐడి కాల్పులతో మధ్యప్రదేశ్లో రైతుల నిరసన ఉధృతం కర్ఫ్యూలోనూ ఆగని విధ్వంసకాండ నూట 16 మంది ప్రయాణిస్తున్న మయన్మార్ సైనిక విమానం గల్లంతు రంగంలోకి దిగిన సైనిక బృందాలు ఇరాన్లో 2 చోట్ల ఐఎస్ ఉగ్ర సంస్థ దాడులు కాల్పుల్లో 12 మంది మృతి 8 మందికి గాయాలు